బీజేపీ సూట్ కేసులు మోసే ప్రభుత్వం కాదని మాట మీద నిలబడే ప్రభుత్వమని భాజపా మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రధానిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశామని, మైనారిటీల సంక్షేమానికి వక్ఫ్ సంక్షేమ బోర్డు చట్టాన్ని రూపొందించామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్కు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని వదిలిపెట్టి కేవలం కొడంగల్ అభివృద్ధి కోసం నిధులు, సంక్షేమ పథకాలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఒక్కరు కూడా 119 నియోజకవర్గాలకు ముఖ్యమంత్రిలాగా బిహేవ్ చేయాలి. ఆఖరికి ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వచ్చింది. నాకేం కోపం లేదు కొడంగల్ మీద. కొడంగల్కి పైసలు ఇస్తే నేను కోపానికి రాదలుచుకోలేదు. కానీ 119 నియోజకవర్గాలను కూడా గట్లే చూడాలని మేము అడుగుతున్నాం కదా. ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయినాక 5,600 కోట్లు తెచ్చుకున్నాడు కొడంగల్కి. పోయినోడు ఏం తప్పు చేసిండో ఇప్పుడు వచ్చినోడు కూడా గదే చేస్తున్నాడు. అంతకు మించి ఏం మారింది? ఇది నేను చెప్పలే, ఆయనే చెప్పిండు. ఏం మారింది? అందరూ అట్లే ఉన్నారు. ఒక 11 మంది మారినామని చెప్పిండు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అంటాడు అన్న, పని ముందుకు సాగుతలేదు. పాలమూరు రంగారెడ్డి అంటాడు, అయిపోయింది కదా, 5 ఏళ్ల సగం 1/3 అయిపోయింది కదా. భూములు అయిన వాళ్ళకి నష్టపరిహారం లేదు, ప్రాజెక్ట్ లేదు. అందుకని దయించి వ్యక్తిగత దూషణలు బంద్ చేసి అప్పుడు ఆ ప్రాంతం దక్షిణ తెలంగాణ వెనుకబడ్డదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు, ఉత్తర తెలంగాణకు పైసలని పోతున్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇలా కొత్తగా 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్న పాలమూరుకి ఏమొచ్చిందో చెప్పు. ఆయన ఎంపీ ఉండి 5 ఏళ్ళు 5 పైసలు ఇవ్వలేదో ఉన్నారు. మరి మీ 5 ఏళ్ల పాలనలో అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పగలుగుతారా, నేను పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తా, వాళ్ళు చేసినట్టు ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నేను నష్టం జరగకుండా చూస్తా, ఒక మాట మీరు చెప్పగలుగుతారా ముఖ్యమంత్రి గారు? 18 నెలలైతే ఇంకా తట్టడు మన్ను తీయలేదు మీరు. ఇన్నేళ్ళ మంత్రి చెప్తున్నాడు వచ్చే 3 ఏళ్లలో SLBC అయిపోతుంది అని. ఇంకా 3 ఏళ్లు కావాలంటే SLBC కావడానికి. ఇట్లున్నది కాంగ్రెస్ పాలన.